మొదటి నుంచి చదువుకుందాం. అననీయను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నది. భార్య ఇరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదంలో యొద్ద పెట్టింది. అందరూ బయట చూడాలి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండదు కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనిచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టేది. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకనే అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించింది? ఇదిగో నీ పెనిమిటి నీ పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నది, వారు నిన్నును మోసుకొని పోవద్దని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టేది. సంఘమంతటికి ఈ సంగతులు వీళ్ళ వారందరికీ మిగుల భయం కలిగాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. 10 నిమిషాలు మీతో నేను పంచుకుంటాను. చాలా స్పష్టమైనటువంటి ఈ వాక్యము దేవుడు మీ మధ్యలో బోధించడానికి నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెందును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మనం చదువుకున్నాం. అందులో 2 భార్య భర్తలు కనబడుతున్నారు, ఒక సేవకుడు కనబడుతూ ఉన్నాడు. ఈ భార్య భర్తలు ఏం చేశారనేది అక్కడ మనం చదువుకున్నాం. పేతురు కూడా, అంటే సేవకుడు కూడా ఏం చేశాడో అక్కడ మనం చదువుకున్నాం. అక్కడ మనం స్పష్టంగా చదివినట్లయితే మనం అక్కడ భార్య భర్తలు ఒక పొలం అమ్మినట్లు, పొలం అమ్మి డబ్బు తెచ్చినట్టు, డబ్బు తేవడమే కాదు కానీ ఆ డబ్బుని అపోస్తలుల పాదాల యొద్ద ఎంత పట్టుకెళ్లారో అక్కడ రాయబడి ఉంది, ఎంత వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారో కూడా అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా ఈ నా మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకనే వాడు దానిలో వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఆనాడు కాలంలో అపోస్తలులు ఏ విధంగా ఉండారంటే వారు చర స్థిర ఆస్తులని అమ్మి ఎక్కడ పెట్టేవారు తెలుసా? అపోస్తలుల పాదాల యొద్ద పెట్టేవారు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈ అపోస్తలుల పాదాల యొద్ద పెట్టినటువంటి చర స్థిర అంటే సంపాదించుకునే ఆస్తి, తాత తండ్రుల దగ్గర నుంచి ఉన్న ఆస్తి, ఈ 2 ఆస్తులు కలిపి ఎక్కడ పెట్టేవారంటే అపోస్తలుల పాదాల యొద్ద. గమనించాలి ఈ మాటలు, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ కాలంలో ఈ అపోస్తలులు ఏం చేసేవారంటే వాళ్ళ బోధ ఎలా ఉండేదంటే వారికి కలిగి ఉండేదంతా ప్రభు పాదాల యొద్ద పెట్టాలి. అంటే అపోస్తలులు అంటే ఆనాడు దేవుని నమ్ముకొని 12 మంది శిష్యులు కూడా అపోస్తలులు. హల్లెలూయా. వారిలో పేతురు వారికి చెబుతూ వారితో మాట్లాడుతున్న సందర్భం కూడా అక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ భూమి అమ్మారు. వీళ్ళిద్దరూ భూమి అమ్ముకున్నారు. భూమి అమ్ముకొని దాంట్లో ఎంత ఇవ్వాలి, దేవుడికి అంత ఇవ్వాలి కదా, ఎంత అయితే ఇవ్వాలో అంత ఇచ్చేయాలి కదా భూమి అమ్ముకున్నారు. కానీ వీళ్ళేం చేశారంటే కొంత మాత్రమే దేవుడికి ఇచ్చారు, కొంతమంది కొంత దాచేసుకున్నారు. కొంత దాచేసుకొని కొంత ఇంటికి తెచ్చి ఇచ్చారు, లేదా మందిరానికి లేదా సేవకుడికి తెచ్చి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టినట్టు ఉంది అక్కడ. హల్లెలూయా. అక్కడ చూడండి, ఒక మాట కనబడుతుంది మనకి,
భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చాను. అంటే ఎరుకనే అంటే భార్యకు తెలియకుండా కాదు, తెలిసే ఆడ అర్థం చేసుకోవాల్సింది. భార్య ఎరుకనే అంటే హైదరాబాద్ భాషలో మాట్లాడుతుంది. ఎరుక అంటే ఏంటన్నా? తెలిసి, అంతే కదా. భార్య ఎరుకనే అంటే భార్యకి తెలిసే కొంత దాచి కొంత తెస్తాడు. అర్థం చేసుకో. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాచుకున్నాడు, బాగా ఉంది. దాచుకుని ఏం చేశాడు? దేవుడికి తెలియలే అనుకున్నాడు. నీకు తెలీదా? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు కదా. నీ దగ్గర ఏముందో, ఎంత ఉందో, ఎలా ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో దేవుడికి తెలీదా? తెలుసా తెలీదా? ఇక్కడ పేతురు అంటున్నాడు, నువ్వు ఎంత తెచ్చావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎందుకు దేవుడిని మోసపరుస్తున్నావు? అంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు అని కూడా అక్కడ అడిగే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క అనని ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత ఎవరి యొద్ద ఉండేదా? వాళ్ళదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఇప్పుడు అమ్మిన తర్వాత డబ్బులు మన చేతికి కదా వస్తాయి, మన దగ్గర కదా ఉంటాయి. వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని చెప్పాను. హల్లెలూయా. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు ఈయన? ఎవరితోనే? అబద్ధం అంటే ఏం కాదు మన జీవితం. అబద్ధం అంటే ఏం కాదు, చిన్న మాటే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా అనుకుంటాం. అబద్ధానికి అననీయ ప్రాణం పోయింది. ఏం పోయింది? ఏం అబద్ధం ఆడాడు అంటే అపోస్తుల పాదాల యొద్ద పెట్టవలసినటువంటి ధనాన్ని ఏం చేశాడు? మోసం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పద్ధతి అలా ఉండేది అంతే. ఈనాడు పద్ధతి వేరేగా ఉంది. ఒకనాడు మన జీవితం మన బాల్యం చూసినట్లయితే అప్పుడు వేరేగా ఉండేది. ఈ అపోస్తుల కాలంలో వేరేగా ఉండేది. ఈ అపోస్తుల కాలంలో వేరేగా ఉండేటప్పుడు ఎంతైతే నువ్వు దేవుని యొద్దకు తేవాలో అంత తేడం మానేసి కాస్త దాచేసుకున్నారు. చాలా మంది ఏం చేస్తారు? దశభాగాలు కూడా ఏం చేస్తారు? కాస్త దాచేసుకొని కాస్త ఇద్దాంలే, కాస్త దాచేసుకొని కాస్త ఇద్దాంలే అనుకుంటారు. అది నీకే శాపం. ఎవరి శాపం? ఆనాడు పేతురుల వలె ఈ రోజు సేవకులు ఉన్నట్లయితే అలాగిచ్చినందుకు నువ్వేమవుతావు? అది చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, మన దశభాగం అనేది అది ఎప్పుడు కూడా ముట్టే విధంగా ఉండకూడదు అన్నమాట. దాన్ని తీసే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దశభాగాన్ని కొంతమంది చాలా ఒక యాంగిల్లో ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారంటే తీసిన దశభాగాన్ని ఏం చేస్తారంటే నెల తర్వాత ఇద్దాం, తీసిన దశభాగాన్ని నెల తర్వాత ఇద్దాం. ప్రతి వారం ఆదివారం జరుగుతూ ఉంటది. ప్రతి వారానికి నువ్వు 7 రోజులు కష్టపడతావు. 7 రోజులు కూడా కష్టపడి 7వ దినాన్ని నీ దశభాగం తీసుకుని వస్తావు. కొంతమంది ఏం చేస్తారంటే 7వ రోజు తేమంటే ఈ 7వ రోజు తెచ్చింది కాస్త దాచేసుకుంటారు, కాస్త ఇస్తారు. ఇది దేవుడు లక్ష్య పెడతారా? ఇది అబద్ధమా నిజమా? అంటే నీ సొమ్ము అబద్ధమా నిజమా? హల్లెలూయా. నేను ఈ వాక్యం తీసే ముందు ఎన్నో వాక్యాలు చెప్దామని తీసుకున్నాం, కానీ దేవుడు ఇదే చెప్పమన్నా. ఈరోజు ఇదే చెప్పు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, చాలా మంది దశభాగం ఇచ్చే విషయంలోని కాస్త దాచేసుకుంటారు, కాస్త వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దశభాగాన్ని పాస్టర్ గారు మా ఇంటికి వస్తే, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేసి వెళ్తే ఇస్తాం అంటారు.
ఇంకొంతమంది ఎలా చేస్తారో తెలుసా? చాలా యాంగిల్స్ ఉన్నాయి మనుషుల్లో కనపడవు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? దశింబాగు ఒక 10,000 అయింది అనుకోండి, చెప్తున్నా, వాళ్ళు ప్రార్థన పెట్టేసుకుంటారు. ఏం చేసుకుంటారా? ప్రార్థన పెట్టేసుకుంటారు. అసలు దశింబాగంలో ప్రార్థన పెట్టమని ఆవిడ చెప్పాడు నీకు. ఇంకోటి ఏం చేస్తారు తెలుసా? దశింబాగంలోనే ఇంకా పాస్ గారు తింటే ఎలా ఖర్చు పెట్టేస్తారు? మందిరానికి ఏదైనా వస్తువు కొనొచ్చు, అలా కొనొచ్చా నీవు? దశింభాగంతో కొనొచ్చా? దశమ భాగం అనేది దేవునికి తీసింది ఇచ్చేయాలి. ఇటు దశంభాగాల కొరకే క్లాస్ వేయడానికి వచ్చారు పాస్ గారు అనుకోవచ్చు. నేను ఎప్పుడు మాట్లాడను, దశంభాగాల గురించి నేను ఎప్పుడు వాదించను. దేవుడు వాక్యం చెప్పమని వాక్యం మీకు చెప్తున్నా. హల్లెలూయా. వినాలి, మనసు పెట్టాలి వాక్యం. అసలు దశంభాగం అనేది వేరు. నువ్వు ప్రార్థన పెట్టుకుంటే అది వేరే విధంగా వచ్చి పెట్టుకో. దశంభాగం తీసాను కదండి గారు, అందులోని కాస్త మీకు ఇస్తాను, కాస్త నేనేమో ఏదైనా వస్తువు కొనిచేస్తాను. ఇదెక్కడ మాయలోకం, ఇదెక్కడ పాడుతుంది? నిన్ను ఎవరు ప్రేరేపిస్తున్నారంటే సాతాను గారు ప్రేరేపిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అదేగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు నీవు. దశంభాగంతో కొనమని ఎవడు చెప్పాడు? దశంభాగమే. అర్థమవుతుందా? కూడిక వేరే విధంగా పెట్టుకో, దాంట్లోనే తీసేసి, దాంట్లోనే కాంకిచ్చేసి, దాంట్లోనే వచ్చిన భోజనాలు పెట్టేసి అన్ని అందరూ చేయకూడదు. అలా చేయకూడదు. నువ్వు ఇవ్వడంలోనే ఆశీర్వాదం లేదు, నువ్వు ఇవ్వడంలోనే ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. కొంతమంది 10 రోజులు పోయిన తర్వాత చెప్తారు. ఇప్పుడు ఈరోజు అన్నం వండుకున్నాం, వండుకుంటే ఇప్పుడు ఉదయం వండాం, మధ్యాహ్నం తినగలుగుతాం, మా అయితే రాత్రి తినగలుగుతాం, రేపు ఉదయం తినగలుగుతావా? ఏమి పడిపోతా, పాస్ ఎత్తుకుంటుంది, పాస్ అయిపోతా. దశంభాగం కూడా అంతే, వారం ఇచ్చేసుకోవాలి, లేకపోతే పాసి అంటే నువ్వు ఇచ్చిన దానికి ఫలితం లేదు. ఏ కంపుగా ఇస్తున్నావు, నువ్వు ఇంపుగా ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను బైబిల్ థియాలజీ చేసి ఆ మాటలు ఆలోచించి మీకు చెప్తున్నాను. నేను ఎన్నో కోర్సులు చేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను చెప్తున్నాను. వాళ్ళకు చెప్పిన మా ఆత్మీయ తండ్రి నేను నేర్చుకున్న కాలేజీలో చెప్పినటువంటి మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిని కూడా మీకు చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. అర్థమవుతుందా? పాడైపోయిన ఆహారం నువ్వు తినవు, మరి పాడైపోయిన దాన్ని దేవుడు తీసుకుంటాడా? ఎప్పుడుది ఇచ్చేయాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా మెసేజ్ కాదు. నా మెసేజ్ ఏంటంటే అబద్ధం ఆడటం వలన ఏ ఇబ్బంది కలుగుతారు, ఈ రోజు నా మెసేజ్. హల్లెలూయా. దశభాగం కొరకు అర్థం అవడానికి నేను మొక్క చెప్పాను, ఎక్కువ చెప్పాను అనుకో, ఇదే లైవ్ పెట్టాను అనుకో, ఇంకా రోజు మామూలుగా ఉండవు. ఏనా మామూలుగా ఉండదు. వీడియో తీసి పెడతారు, ఆ మొక్కే కట్ చేసేస్తారు. కట్ చేసి ఇగో ఈ పాస్టర్ దశంభాగాల కోసమే మాట్లాడుతారు వాళ్ళు. ఇంకా కింద మాత్రం లేనిపోయిన కామెంట్స్, లేనిపోయినటువంటి కామెంట్స్. నాకు దశంభాగం మాట్లాడమంటే భయం, ఎందుకంటే ట్రోల్స్ ఎక్కువైపోయాయి. అసలు దేవుడికి ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది, బైబిల్ చదువుకొని మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబద్ధానికి జనగడు, అబద్ధానికి జనగడు సాతాను. చూడండి అపోస్తలుల కార్యం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బోధ వినకుండుట వలననే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి దురాశను నెరవేర్చబోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధములకు జనకుడనే ఉన్నాడు. వాడు అబద్ధికుడు, జనకుడునే ఉన్నాడు. ఇప్పుడు చూడండి 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. చూడండి, మీరు నా బోధ వింటున్నారా? మనసు పెట్ట, నా వాక్యం వినకపోవడం వల్లే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. బోధ వినకపోతే మీరు ఎవరట?
అపవాది సంబంధం. మీరు ఎవరి సంబంధాలు? అక్కడ కింద చూడండి. బోధ వినకపోతే అపవాది సంబంధులు. మీ తండ్రి దురాలోచన నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచి ఉన్నవాడు కాడు. వాడు ఆది నుండి ఎక్కడి నుంచి? సృష్టి యావత్తు మొదలుకొని నుంచి వాడు ఎవడట? నరహంతకుడు, అబద్ధికుడు. ఏమని చెప్తున్నాడు? సత్యం లేదు వాళ్ళు నిలిచి ఉండేవాడు. వాని యందు సత్యం లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. చూడండి, అబద్ధం ఆడినప్పుడట వాడి స్వభావాన్ని బయటికి తీసుకొస్తాడట. మనం కూడా అబద్ధం ఆడినప్పుడు వాడి స్వభావమే నిలువ వస్తుంది. ఎవరి స్వభావం వస్తుంది? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అంటే వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఒకదానికొకటే కోస కూర్చున్నట్టు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే ఎవరు చెప్తున్నారు నీతో? మీకు చెప్తాను, దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలంగా ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఏడు తెలుసా? అబద్ధానికి చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. ఎటు పరిస్థితి ఇవ్వద్దు. పేకపోయినా సరే అబద్ధానికి చోటు ఇవ్వద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే అక్కడ ఉన్నావు అంతే. నువ్వేం చేస్తున్నావు అంటే అదే పని చెప్పు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే అదే చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అదే చెప్పు. అస్సలు అబద్ధానికి చోటు ఇవ్వద్దు. ఒక అబద్ధం ఏం చేస్తుంది తెలుసా? ఒక అబద్ధం అనని ఏం చేశాడు? ఏమైపోయింది? ఏం నోరెప్పరైతే అన్నా? ఒక అబద్ధం వల్ల నేను చెప్పలేంది నేను చెప్పాను, నేను చూడలేంది నేను చూశాను, నేను మొయ్యలేంది నేను మోసాను, నేను చేయలేంది నేను చేశాను, నేను వెళ్ళలేంది నేను వెళ్ళాను. ఇవన్నీ ఏంటి? అబద్ధం కాదా? ఒక్క అబద్ధమే అననీయ జీవితాన్ని నాశనం చేసేసాడు. మరి నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు? నీకు బుద్ధి ఉండక్కర్లే, జ్ఞానం ఉండక్కర్లే, తెలివి ఉండక్కర్లే, కనీసం కాస్త జ్ఞానాన్ని పాటించక్కర్లే. బైబిల్ చదువుతున్నా నీవు ఎక్కడున్నావంటే అక్కడే ఉన్నానని చెప్పు. వెళ్ళావా వెళ్ళానని చెప్పు. లేదా లేదని చెప్పు. ఉన్నావంటే ఉన్నానని చెప్పు. తిన్నావంటే తిన్నానని చెప్పు. ఏదైనా దేంట్లో ఏ విషయంలో కూడా అబద్ధానికి నువ్వు చోటిచ్చావా వాడి నీలో ఉన్నటువంటి ఆ దుష్ట చీకటి శక్తిని నీలో నింపుతాడు. విషయం చెప్తాడు. అబద్ధమైన దురాత్మ నీలో పెడతాడు. అబద్ధమైన మనసు నీలోకి తీసుకొస్తాడు. కొంతమంది అమ్మ తిన్నావరా తల్లి అంటే అన్నయ్య తిన్నానన్నయ్య. వీడు తిందో తిన్నానన్నయ్య. ఏరా ఫోన్ చేసావా? చేశానన్నయ్య. తల్లి ఎక్కడ ఉన్నారంటే ఫలానా దగ్గర అన్నయ్య. కానీ అక్కడ ఉండదు. అక్కడ ఉండదు. అబద్ధము ఎంత ఘోరమైంది మీకు చెప్పనా? ఘోరమైంది, ఎంత ఘోరమైంది మీకు చెప్తాను. ఒక చిన్న అబద్ధము ఒక చీడపురుగు తెలుసు కదా? చీడపురుగు తెలుసా? ఇది చెదపురుగు అంట, తెలుసు కదా? మంచి చెట్టు ఉంది, ఒక మంచి చెట్టు ఉంది, మంచి ఫలాలు పండుతూ ఉంది, మంచి కాయలు పోస్తూ ఉంది. ఈ చెదపురుగు చిన్నది ఎక్కింది. ఎక్కడికి? ఫస్ట్ చెట్టు మొదలకి వెళ్ళింది. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు ఏమనుకోవాలి? దాన్ని ఒక చెట్టే నీవు ఒక అనుకో, చెట్టు నీవు. ఆ చెదరు నీకు పడుతున్నప్పుడు నువ్వేం చేసుకోవాలి? ఇంకో విధంగా చెప్పాలి. నీకు గోరు మీద చిన్న దెబ్బ తగిలింది, దాన్ని నువ్వేం చేయాలి? మందేసుకొని గాయాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉంటే ఉండాయి అని వెళ్ళిపోతావా? దాన్ని పెద్దది చేసుకోవడం ఎందుకు? దాంతో ఇబ్బంది పడడం ఎందుకు? పగలు రాత్రి దానివల్ల పగలు రాత్రి దానివల్ల ఆ బాధ అనిపించేది ఎందుకని వీడు ఏం చేస్తాడు? రోజుకి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రోజుకి ఆ గాయాన్ని కట్టించుకుంటాడు.
రోజుకి గాయం కట్టించుకోవడం కాదు, కానీ అది మాని వరకు కూడా మెడిసిన్ వాడుతూనే ఉంటాడు, డాక్టర్ దగ్గర తిరుగుతూనే ఉంటాడు, డబ్బులు పాడు చేసుకుంటూనే ఉంటాడు ఒక చిన్న దెబ్బ కోసం. ఒక దెబ్బ అయితే కనపడుతుంది, అబద్ధం అయితే కనబడలేదు కాదు. అది ప్రాబ్లం మనిషికి వచ్చింది ఏంటంటే, అది దెబ్బ అయితే కనబడుతుంది బయటికి. ఇప్పుడు చీడపురుగు దగ్గర చెప్పాను కదా, ఆ చెట్టుకి చీడపురుగు ఎక్కినప్పుడు, అదే చెదపురుగు ఎక్కినప్పుడు ఆ తోట యజమాని ఏం చేయాలి? దొరకాల లేదా? లేకపోతే ఏమవుతుంది? ఎంత పెద్ద చెట్టునైనా మొత్తం ఎండిపోతుంది. అంటే తెలుసా నీకు? ఎంత పెద్ద చెట్టు అయినా ఎండిపోతుంది అంతే. అబద్ధం కూడా నీలో ఉంటే నిలువెత్తిన ఎండిపోతావు. నిలువెత్తిన బాగానే ఉంటావు, చూడడానికి బాగానే పరిగెడతావు, బాగానే తింటావు, బాగానే ఉంటావు, లోపల ఏమైపోతుంది తెలుసా? లోపల మొత్తం చెదపురుగుల లోపల అంతా తినేస్తాడు. ఒకేసారి జబ్బు బయటికి కనబడతాడు. ఒకేసారి నీలో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధం అనేటువంటి విషము బయటికి చిమ్ముతుంది. అప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏ డాక్టర్ గారికి వెళ్ళే తగ్గదు. ఎందుకు? చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మానేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడే దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెక్ చేయించుకోవడం మానేసావు. జబ్బు ముదిరిపోయాక మనిషి ఏమవుతాడాక? ఏమవుతాడు? చేస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? పీకేసి పారేసి దాన్ని మళ్ళీ 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 నువ్వు ఆహ్వానించావా, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సర్వనాశనం చేసి పారేస్తాడు. మళ్ళీ మళ్ళీ దాన్ని రానీకు. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి మొక్కలు లాంటి ఎన్నో వస్తాయి. వరిసేను వేసేటప్పుడు ఎప్పుడైనా చూసారో లేదో, వరిసేను వేసేటప్పుడు ధాన్యం జల్లుతారు, కిందని భూమిలో తవ్వి ధాన్యం జల్లుతారు. ధాన్యం జల్లిన తర్వాత ధాన్యంతో పాటు పక్కన పిచ్చి మొక్కలు వస్తాయి. దాన్ని ఏం చేస్తారో తెలుసా? కొంతమంది కూలోళ్ళు పెట్టి ఆ పిచ్చి మొక్కల్ని పీకేస్తారు. ధాన్యం ఎదగాలని, ధాన్యం ఫలించాలని, అంటే అక్కడ వరి ఫలించాలని ఆ వరి కిందని ఆ చిన్న చిన్న ఏంటంటారమ్మా, చిన్న చిన్న వరి మొక్కలు నాటాలని ధాన్యంలోని ఆ పిచ్చి మొక్కలన్నీ పీకి పారేస్తారు. అది ఎంత ఎదిగినాక దాన్ని మళ్ళీ పీకి పక్కన మళ్ళీ వేస్తారు. అది కూడా మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ పిచ్చి మొక్కలు వస్తాయి. గమనించాలి. మళ్ళీ వేసినప్పుడు మళ్ళీ పిచ్చి మొక్కలు వస్తాయి. పిచ్చి మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ కలుపు తీస్తారు. మళ్ళీ కలుపు తీర్చి ఆ కలుపు అంతా తీయించిన తర్వాత అప్పుడు ధాన్యం పండుతుంది, సమృద్ధి పంట అందుతుంది. అదే గాని ఆ ధాన్యం పండినప్పుడు, అది ఎదిగినప్పుడు గాని ఆ పిచ్చి మొక్కలు తీసుకోకపోతే ఏమవుతుంది? పంట అంతా సర్వనాశనం. మనిషి కూడా అంతే. అబద్ధము నీ పక్కని గాని, నీ ఎదుటి గాని, నీ ఇంటిలో గాని ఎదగనీయొద్దు. అబద్ధాలు జనకుడు సాతాను ఏదో ఒక విధంగా నీలో, నీ గృహంలో, నీ కుటుంబంలో ఉండడానికి వాడు చూస్తాడు. వాడు ఏదో ఒక విధంగా నీలో ప్రవేశించడానికే చూస్తాడు. నీలో ప్రతిదీ ఏదో ఒక నీలో ఏదో ఒక తప్పిదమంటూ ఉంటది. దాంట్లోని నువ్వు కృంగిపోవద్దు. హల్లెలూయా. నువ్వు అందరూ ఉండిపోవద్దు, దాన్ని సరి చేసుకోండి. అబద్ధము ఒక మనిషిని సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 5వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దావీదు భక్తుడు? చదువు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ దావీదు అనే భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసు? 6వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. హల్లెలూయా. అబద్ధం ఎవరైతే ఆడుతారో వారు ఏమవుతారట? నశించిపోతారట. ఏమవుతారు? నశించిపోతారు.
నశించిపోవడం అంటే ఏంటి? ఇంకా జరుగుబాటు కాదని, దిక్కుతోచలేని పరిస్థితులకు వెళ్ళిపోవాల్సిన కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అబద్ధం ఎక్కువ చెప్పేవారిని చూడండి ఒకసారి. అబద్ధం ఎవడు చెప్తాడు? ఎక్కువ అప్పులున్నోడు చెప్తాడు, ఎక్కువ సమస్యలున్నవాడు చెప్తాడు, ఎక్కువ బాధలున్నవాడు చెప్తాడు. వాళ్ళనే కాదు, ఇప్పుడు అందరూ చెప్పడం మొదలెట్టేశారు. హల్లెలూయా, అందరూ చెప్పడం మొదలెట్టేశారు. వీరేమైపోతారట, సడన్ గా పిడుగు పడినట్టు వారి మీద అపాయం వస్తుంది. తెలుసా? చెప్పిరాదు ఇది. హల్లెలూయా, ఇది చెప్పిరాదు, చెప్పకుండా పిడుగు పడినట్టు వస్తుంది అపాయం. అది రాకముందే మన జీవితం సరి చేసుకుంటే ఎంత బాగుంటది. అది రాకముందే మన భవిష్యత్తును సరి చేసుకుంటే ఎంత బాగుంటది. హల్లెలూయా, హల్లెలూయా. చెదపురుగు లాంటి అబద్ధాన్ని నీలోకి ఆహ్వానించు దయచేసి. హల్లెలూయా. చూడండి కీర్తనలు 51:6. ఇవన్నీ అబద్ధానికి సంబంధించినవి. 51:6. నీ అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కానీ అబద్ధాలతో కానీ ఉంటే ఏమైపోతావట, నశించిపోతావు. కానీ నీ అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడు ఏం కోరుతాడో తెలిసి నిన్ను అబద్ధం అని చెప్పడం, అబద్ధం ఆడమని చెప్పడం. అంతరంగములో సత్యము అంటే అంతరంగం ఏంటి? ఇందులోని సత్యం కావాలి. దేవునికి ఏం కావాలి? సత్యం కావాలి. సత్యం చెప్పాలి. క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరు చనిపోయిన పరిస్థితి వచ్చినా ఒకటే ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలంటే సత్యమే చెప్పు. నిన్ను కొడతారా? సత్యమే చెప్పు. నిన్ను ఇబ్బంది పెడతారా? సత్యమే చెప్పు. నిన్ను ఇబ్బంది పరిచే పరిస్థితులు వచ్చినా నీవేం చెప్పాలో తెలుసా? నిజం చెప్పు. ఆమేన్. నిజం కాకుండా మరి వేరే పలకడానికి వీలు లేదో. ఎందుకో చెప్పమంట, అబద్ధానికి జనపడే సార్. వాడు దానికి తండ్రిలాగా. అర్థమవుతుందో మీకు? సింపుల్ గా అర్థం చెప్తాను. అబద్ధానికి తండ్రిలాగా సాతాను. అబద్ధమే తండ్రి. హల్లెలూయా. అర్థం చేసుకోండి అమ్మా. నీ అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు దేవుడు. నీ అంతరంగమున ఏం కావాలంటే సత్యం కావాలి. ఆయనకి సత్యము చెప్పాలి, నీతిగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి. సత్యమే మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు. కోర్టుకి వెళ్ళినప్పుడు చూస్తాం మనం, ఇలా పెడతాడు ఒక గ్రంథాన్ని, ఇలా వేస్తాడు వాడు. అంతా నిజమే చెప్తాను, ఒకటే కూడా నేను చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలు. చెప్పినవన్నీ చెప్పాలి, చెప్పినవన్నీ అబద్ధాలే. యేసు ప్రమాణం ఏమైపోయింది? ఎందుకంటే వాళ్ళ తండ్రిని పోషిస్తున్నాడు దీని ద్వారా. సాతానుగా ఎవరు పోషించక్కర్లేదండి, మనమే పోషిస్తున్నాం. అర్థమవుతుందా మీకు? మీకు అర్థమైంది? సింపుల్ డైరెక్ట్ నిజం చెప్తున్నా. సాతానుగాన్ని ఎవరు పోషించక్కర్లే, నీవే పోషిస్తున్నావు. అబద్ధంతో పోషిస్తున్నావు, విచారంతో పోషిస్తున్నావు, లేనిపోని మాటలతో పోషిస్తున్నావు. వాడు బలిసి మనుషుల మీద ఎరగబడి మనుషులను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు నిద్రపోతుంటావు తెలుసా? వాక్యం చెప్పినప్పుడు ఎవడు వింటాడు అనుకున్నా? వాడు వింటాడు. చాలా బాగున్నాయి ఈ మాటలు, నేను వింటా అనేసి వాక్యం ఆహారం మీద వాక్యం చెప్తాను. ఆ వాక్యాన్ని వాడు తింటాడు, వాడు బలిస్తాడు, నువ్వు నీరసంగా అయిపోతావు. ఎందుకు నిద్ర వస్తుంది నీకు? ఇది సత్యమా కదా? నిజం చెప్పా, వాక్యమే నేను చెప్తున్నా. వాక్యం సాతాను కాదు, వెంట భయం అనుకో. ఆడి కూడా చెప్తాడు వాక్యం. ఏమన్నా వాక్యం ఆడి చెప్తాడు, నీ చెప్పడా? వాక్యం ఎవరైనా చెప్తారండి? దేవుని శక్తి కలిగి చెప్పి వాక్యం వేరు. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడిన వాక్యం వేరు. అది దేవుడే మాట్లాడతాడు. ఆమేన్. వాడు చెప్పగలడు. కాబట్టి ఆ వాక్యాన్ని వాడు భుజిస్తాడు, లావవుతాడు, నిన్ను ఏళ్తాడు. లేకపోయిన సమస్యలతో కొడతాడు, బాధలతో కొడతాడు, ఇబ్బందులతో కొడతాడు. నువ్వు పడుకో లాలి అనేసి నువ్వు ఊపుతాడు అనమాట. ఊపు
నువ్వేం చేస్తే అని పడుకుంటా అంటున్నా. మళ్ళీ బయట రాదంటే ఒక ఆవిడ అంటుంది, ఏమ్మా నువ్వు చర్చిలోకి వచ్చిన తర్వాత నిద్రపోతాను అంటే, నైట్ అంతా నిద్ర రాదు పాస్టర్, నైట్ అంతా నిద్రపోలేను, చర్చి కొడితే ఏదో మరి తెలియదు ఏసీలా ఉంటుంది నాకు. ఏసీలా ఉంటుంది ఈ పక్కన కూర్చుంటే నువ్వు పడుకో, నేను ఉన్నాను కదా, నేను ఆకెందుకున్నా నువ్వు పడుకో, నువ్వు పడుకో నా ఎందుకు ఇబ్బంది పడుకో, నువ్వు పడుకో. నేను జోకు పడుతూ ఉంటే వాడు అలాగా ఆలోచిస్తాడు. వాడు ఒక్క మాట మిస్ అవ్వడు, మళ్ళీ ఒక్క మాట మిస్ అవ్వడు, నువ్వే మిస్ అవుతావు. కాబట్టి నువ్వు బలహీనుడివి, వాడు బలవంతుడే, వాడిని పోషిస్తున్నావు నీవు అంతే. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, సాతాను చాలా దుర్మార్గుడు. నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ తీసి పారతాడు, తెలుసా నీకు? నీలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని తీసి పారతాడు, తెలుసా? నువ్వేం బలపడతావు, ఇంకప్పుడు నువ్వేం స్థిరపడతావు దేవుని ఆత్మలో, దేవుని వెతుకుదలలో నువ్వేం స్థిరపడగలుగుతావు? నీలో ఉన్న ప్రతి దాన్ని మోసంతో ఎత్తుకుపోతాడు. గద్దొచ్చి కాగిన ఎత్తుకలా కోడికలను ఎత్తుకున్నట్టు ఎత్తుకుపోతాడు, తెలుసా? మామూలుడు కాదు, బయటికి కనబడ్డంతే, బయటికి కనబడు. అందుకే కొంతమందికి హ్యాపీగా లాలిపాట్లా ఉంటుంది మందిరం. కొంతమంది ఏసీని చూసి వెళ్తాంటారు. ఈరోజు మందిరాలు ఏం చూసి వెళ్తాంటారు? ఏసీని చూసి. వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళు ఎందుకు వెళ్తాంటారు తెలుసా? ఎండాకాలము ఉండి 3 గంటలైనా ప్రశాంతంగా ఎవ్వరు అడ్డు ఆఫ్ చేయకుండా వెనకాల బెంచ్లు వెళ్ళి కూర్చుండిపోయి హ్యాపీగా నిద్రపోవాలి. దీనికి వెళ్తున్నారు. వాడు చెప్తాడు, నువ్వు వెళ్ళు, నేను ప్రశాంతత ఇస్తాను. మళ్ళీ నైట్ అంతా నిద్ర రాదు. ఏమ్మా నిద్రపోలేదు నైట్ అంతా అంటే, టెన్షన్స్ అండి, తలెక్కులండి, ఇబ్బందులండి, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాలి, ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ఎందుకు అంత నీ సమస్యలు అంతే? నువ్వు ఇక్కడ పడుకుంటావు, అక్కడ హ్యాపీగా నిద్రపోయి కళ్ళు ఎత్తుపెట్టి ఎలా చూస్తావు, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, అక్కడ చూస్తావు. ఇక్కడ మాత్రం జోలపాట ఉంటుంది. దాన్ని చంపి ఆయుధం ఏంటి తెలుసు? ఉపవాసం. ఆమె హల్లెలూయా. ఆడు చస్తాడు, ఉపవాసంతో చచ్చిపోతాడు. ఎలా పెడతారు మనం కాదు, ఉపవాసం. గుర్తుపెట్టుకోండి, నీకు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఓకే, హల్లెలూయా హల్లెలూయా. చూడండి సామెతలు 6వ అధ్యాయం 16, 17, 18 వచ్చినాం. సామెతలు 6వ అధ్యాయం 6వ అధ్యాయము 16, 17, 18 వచ్చినాం. కలవు చెప్పు. చూడు, అహంకార దృష్టి. దేవుడికి ఏమి కావాలో అక్కడ చెప్తున్నాడు. దేవుడికి కాలేని ఏటిగా చెప్తున్నాడు. మళ్ళీ చదువమ్మా 16వ వచనం. కలవు ఇగో ఇవి మాత్రం దేవునికి ఇష్టం లేని అహంకార దృష్టియు. అక్కడ అహంకార దృష్టియు, అహంకారంతో చూస్తారు కొంతమంది. అహంకారం అంటే ఎలా తెలుసా? ఇది ఆగిపోవలసింది. ఎవరో భర్త ఆగిపోవలసింది. ఎలా చెప్తావనా? భార్య ఏమంటది? అంతే, ఒక్క మాట చాలు. మౌడు ఒకడు ఉన్నాడు. నిజం చెప్తున్నానా, చాలా విచిత్రమైన ప్రజలు ఉన్నారని పొంది మీకు తెలియదు. వాక్యం చెప్తుంది వాళ్ళ కోసం. ఆమె హల్లెలూయా. మౌడు ఒకడు ఉన్నాడు. అడిగా అలా ఆవిడంటది, అంతడికి నేను అనలే అంతే. ఎందుకు? వాళ్ళు దేనికి పిలుస్తారు? అదే హెల్ప్ చేయడానికో లేకపోతే దేనికో, సొంత అన్నదమ్ములేగా పిలుస్తారు. ఈవిడ ఎప్పుడో జ్ఞాపకం చేసుకొని, మన చెయ్యడానికి వచ్చారా, మన చూడడానికి వచ్చారా, నువ్వెందుకు వెళ్తున్నావు అంతడికి వీడు వెంటనే లెగిసి వెళ్ళాడు. అలా వచ్చి కూర్చీలా టక్కన కూర్చుంటాడు. అహంకారంతో మాట్లాడతాడు. ఎన్నాళ్ళు అహంకారం? ఎన్నాళ్ళు నువ్వు అహంకారంగా మాట్లాడతావు? కొంతమంది భర్తలు అంటున్నారు, చెప్పనా అంటాడికి, లేదండి వెళ్ళలేదండి, నేను వెళ్ళలేదు, నేను వెళ్ళనండి, మీరు చెప్పిన తర్వాత నేను వెళ్తానా? ప్రేమతో చెప్పు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా
అహంకారం పనికి రాదు. అహంకారం వస్తుందంటే నీ కొరకు నాశనం కనిపెట్టుకుని ఉంది. నువ్వు పాడైపోవడానికి మార్గం దగ్గరగా ఉంది. నువ్వు పాడైపోవడానికి మార్గం దగ్గరగా ఉంది. అందుకే నీకు అహంకారం వస్తుంది. అది అహంకారం చూపు చూడకూడదు. ఇప్పుడు అహంకారంతో మాట్లాడకూడదు. నేనే గొప్ప, నన్ను మించిన ఎవరు లేడు, నేనున్నానంటే అక్కడ అందరూ ఉన్నారు, నేను వెళ్తేనే అక్కడ జరుగుతుంది, నేను చేస్తేనే అక్కడ అవుతుంది, నేను చదివితేనే అక్కడ అవుతుంది. ఈ అహంకారాన్ని మాట్లాడేవనుకో పడిపోయేది నీరే. ఎవరు పడిపోతారు? నేనెళ్తేనే జరుగుతుంది. ఏదో 1000 మంది వచ్చిన పెళ్లికి ఒకడే వెళ్ళిపోతే ఆగిపోయినట్టు. అవునా కదా? అహంకారం. నేను వెళ్తేనే అక్కడ అవుతుంది, నేను చేస్తేనే అక్కడ పని అవుతుంది, నేను చెయ్యేస్తేనే ఎవరైనా వేస్తారు. ఇదంతా అహంకారము. ప్రేమ అధికారం. ప్రేమ అలా ఉండదు. హల్లెలూయా. అహంకార బుద్ధి అసలు నీకు ఉండకూడదు. అహంకారమైన మనసు నీలో ఉండకూడదు. నేను ఎవరి కోసం చేస్తున్నాను? నా ప్రభు కోసం. నా దేవుడు నన్ను చూడాలని చేస్తున్నా, నా దేవుడు నాతో ఉండాలని చేస్తున్నా, నా దేవుడు నాతో మాట్లాడాలని చేస్తున్నా, అంతే తప్ప నేను ఎవరి కోసం ఎందుకు చూడాలి అనే మనసు నీకు ఎందుకు రావట్లేదు అంటే నీలో అహంకార స్వభావం. ఇది ఎవరు తెలుసా? సాతాను. కొంతమంది డబ్బును బట్టి అహంకారం వస్తుంది. కొంతమంది పెద్ద బిల్డింగులు ఏసీ కారులో తిరిగిన వాళ్ళకి అహంకారం వస్తుంది. కొంతమందికి వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి అహంకారం వస్తుంది. కొంతమంది వారు కలిగి ఉన్న బలాన్ని బట్టి అహంకారం వస్తుంది. కొంతమంది వారి దగ్గర ఉన్న బంగారం బట్టి అహంకారం వస్తుంది. కొంతమందికి వారి దగ్గర ఉన్నటువంటి కార్లు బంగారాలు బట్టి అహంకారం వస్తుంది. నీకు ఏ విధంగా అహంకారం వచ్చినా నువ్వు పడిపోవడానికి అతి దగ్గరలో ఉన్నావు. నీకే విధమైన అహంకారం వచ్చినా పడిపోవడానికి దగ్గరగా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేసేవాడువా, ప్రార్థన చేయలేనోడువా, బైబిల్ చదివినోడువా, బైబిల్ చదవలేనోడువా, ఉపవాసం ఉండేవాడువా, ఉపవాసం ఉండలేనోడువా, చర్చికి వెళ్ళాడువా, చర్చికి వెళ్ళలేనోడువా, ఎవరైనా కావచ్చు. అహంకారం ఉంటే పడిపోతావు అంతే. చూడండి, చూడు, కలలాడు నాలుగు లబలబలబల ఆడుతూనే ఉంటది నాలుక. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, అవి చెప్పడం, ఇవి చెప్పడం, లేనిపోయి చెప్పడం. విన్నా కొంతమంది ఆగలేదు, కొంతమంది విన్నా ఆగలేదు. ఎవరికొకరు చెప్పినారు. ప్రపంచంలో ఎవరికి తెలియని టీవీ న్యూస్ అన్ని టీవీ 9కి, టీవీ 5కి తెలిసిపోతాయి. మనకే మీరెవరో ఫ్రెష్ కంటే అర్థమవుతుందా? ఫ్రెష్ కంటే ఫాస్ట్ ఇల్లు అక్కడి చెప్పలేదే వీడు కడుపుంది వీడు అలాగంటే ఎందుకు నీకు ఎప్పుడు తల మీద తెచ్చుకోవడం ఎందుకు? అన్నదానికి విన్నదానికి వలకొండొచ్చుగా. ఉన్నారు మనలే ఉన్నారు. ఆమె నువ్వు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటావో అంత బాగుంటుంది నీ జీవితం. నువ్వు నోరు ఎంత కంట్రోల్గా ఉంచుకుంటావో అంత మంచి జీవితం చూస్తాను. నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తాను. 1 పేతురు రాసిన పత్రిక 3:10 వచ్చుకుంటా తెలుసా? నీ నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు ఎంత మంచి జీవితం చూస్తుంది. కొంతమంది నోరు అదుపులో పెట్టాక అనేక మంది పర్యాయంలో దిగజారిపోతా ఉంటారు. ఇప్పుడు అక్క చెల్లికి ఏదో చెప్పింది, నేను అది మనసులో పెట్టుకోవాలి కదా. ఈవిడేం చేస్తా తెలుసా? చిన్నగా గుర్తు దగ్గరికి గుర్తు ఎలా జరిగిందంట. వీళ్ళెవరు తెలిసానా? ఫ్రెష్ మీడియా, టీవీ 5, టీవీ 9. అబ్బో మరి వీళ్ళకి కాస్త హల్లెలూయా ఉన్నారండి క్రైస్తవులు చాలా మంది. నోరు అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుంటది. నోరు ఎంత కంట్రోల్ అయితే చేసుకుంటావో నీ జీవితం అంత సుఖంగా ఉంటది. లప డబ్బరేలో మోగనోడు అక్కడ ఇస్తూరమైన మాటలో పాపం ఉంటుందని బైబిల్ చెప్తుంది. డబ్బరేఖలో మోగనోడు ఏమవుతుంది? కొంతమంది చూడండి ఫోన్ చేసి నేను ఇంకా మాట్లాడను, అదండి ఇదండి అలాగండి ఇలాగండి ఇదండి అదండి అంటే రాత్రి ఒక ఆవిడ ఫోన్ చేసింది కేజీఎఫ్ నుంచి. ఫోన్ చేసి నేను ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ చాలాసేపు మాట్లాడింది విన్నాను. తర్వాత నేను మాట్లాడింది, అమ్మ అది కాదురా తల్లి నేను మాట్లాడుతూ వినంటే
అది కాదు పాస్టర్ గారు, నా మాట వినండి పాస్టర్ గారు, ఆవిడ చెప్పేస్తుందంట. సరే నువ్వు చెప్పి అమ్మ నేను తర్వాత చెప్తాను. సరే అన్నది. చాలా విషయాలు చెప్పిన తర్వాత సరే దేవుడు మాట్లాడుతుంటే విన్నాను అంటే నేను మాట్లాడుతుంటే మళ్ళీ మయ్యా నేను చెప్తుంది. ఇది నాన్ స్టాపే, ఎక్కడ బస్సు ఆగదు. ఇంకా తొక్కడంటే యాక్సిడెంట్ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ హైదరాబాద్ ఏందమ్మా ఇది? ఈ నోరు కంట్రోల్ పెట్టుకోవంటే ఈ అగ్గిపుల్ల చూసారా, దానికండా డేంజర్ నాలుక. అగ్గిపుల్ల ఒక అడుగును తగలబెట్టేస్తుంది. ఒక అడుగును తగలబెట్టడమే కాదు, దాన్నైనా ఆర్పచ్చు. ఏ నీలో పాలు వేసి అర్థమవుతుందా? ఈ మాటను ఆర్పడం ఎవరి వల్ల కాదు, గుర్తుపెట్టుకో. దాన్ని ఆర్పచ్చు. నీ నాలుగుని ఇది తిగిపోతేనే తప్ప అది మాత్రం ఆగదు. న్యూస్ ఎవరికి తెలియలేని వార్తలు తెలిసిపోతే వీళ్ళకి, ఎవరు మాట్లాడుకున్న మాటలు తెలిసిపోతే వీళ్ళకి, మరి ఎలా మొత్తం సమాచారం నాకు తెలియదు. వీళ్ళు నిజం చెప్తున్నాను, వీళ్ళు ఇప్పుడున్న ఇంటర్నెట్ కంటే చాలా ఫాస్ట్. మనలో ఉన్నారు, ఎవరిలోని కాదు. అర్థం చేసుకో. నీ నోరు కంట్రోల్ పెట్టుకుంటే నీ భవిష్యత్తుని నీవు కంట్రోల్ పెట్టుకున్నదాన్ని. ఆమె హల్లెలూయా. నోరు కంట్రోల్లో ఉండాలి. భర్త మీద ఎలా పడితే అలా మాట్లాడకూడదు. వాడు చేతకానోడా, చేతనైనోడా, చేత కాలేని కూడా, వాడు పనికిమాలోడా, లేకపోతే వికలాంగుడా, లేకపోతే అందవేకారుడా, ఎలాంటోడైనా భర్తే. నోరు కంట్రోల్ పెట్టుకో మాట్లాడాలి. కొంతమంది పిల్లల మీద అరుస్తుంటారు. అనకూడదు కానీ నేను రాత్రిపూట వెళ్తుంటే ఈ చివరి నుంచి చివరి వరకు కూడా కుక్కలు వెంటాడుతూనే ఉంటాను. చీకట్లు మరి దానికి ఏది కనపడుతుందో నాకు తెలియదు కానీ నాతో ఒకసారి అన్ని నన్ను వచ్చాడు. విజయవాడలో ఒక పెద్ద డాబరమేలా ఉంటుంది, కరిచింది, మొన్నే దిగబడిపోయింది. అయినా కానీ ఒక ట్రీట్మెంట్ చేసుకోకుండా ఓన్లీ దేవుని శక్తిని బట్టి మైండ్ బట్టి తగ్గిపోయింది. ఆమె హల్లెలూయా. కొన్ని దిగబడిపోయింది తెలుసా మీకు? ఎంత ఉంది ఒక్కొక్క, ఎంత ఉంది, హోమ్ హోమ్ అనుకుని వచ్చి మీద పడిగెట్టు. కొంతమంది కుక్కల్లాగా అరుస్తారు పిల్లల మీద. పిల్లల మీద ఏం అరిస్తే వస్తుంది నీకు? వారు చూసే విధానంలో చూడాలి. పిల్లలు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో పిల్లలకి తెలియాలి. రేపు ఆ ప్రేమను వాళ్ళు చూసి నిన్ను చూస్తారు. ఆ ప్రేమను బట్టి నీ పిల్లలు నీ మాట వినే వరకు నువ్వు ఉండాలి. అంటే వాళ్ళ మీద అరిస్తే పనిచేయదు, కాకిలా గోల చేస్తే పనిచేయదు. ప్రేమించే మనసు నీకు ఉండాలి. నా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ అమ్మ కొడుతుంది. పుట్టినప్పుడే నేను దరి చేర్చుకుంటాను. నేను దరి చేర్చుకున్న తర్వాత ఆ 2 నిమిషాలు ఆమెను కూల్ చేస్తాను. నీకు అది కొంత ఇది కొంత అది ఇదని చెప్తాను. ఎప్పుడైనా మేమిద్దరం అడిగాము, అమ్మ నీకు నాన్న ఇష్టం అమ్మ ఇష్టం అంటున్నాను, డాడీ ఇష్టం అంటారు. గబగబగా నోరు పారేసుకుంటే ఏమవుతుంది? అర్థం చేసుకో. పిల్లల మీద కాదు, కుటుంబం మీద కాదు, ఎవరి మీద నువ్వు నోరు పారేసుకున్నావా, నీ నోరు చాలా డేంజర్. దాన్ని కప్పుకోవడానికి ఇంకా లేదు చాయిస్. నోరు అదుపులో పెట్టుకున్నాడు జీవితంలో అదుపులో పెట్టుకున్నాడు అవుతాడు. చెల్లి వినాలి, మనసు పెట్టాలి. వాడికి నోరు కంట్రోల్ కూడా సెల్ఫ్ అంటారు కదా. టంగ్, ఓకే, కంట్రోల్ యువర్ టంగ్. ఓకే, అర్థమవుతుందా? టీవీ నేను ఏం పని ఉంటుంది, వాడి పని అదే. వాడిని చూసి నువ్వేది నేర్చుకుంటావు. ప్లస్ వాడికి ఏం పని ఉంటుంది, అదే పని. వాళ్ళే మనం పని చేయాలంటే ఇంటికాడ పని చేయకూడదు. అలాగా అంటే అక్కడ నేర్చుకుని ఇక్కడ చూపిస్తారు ఇంటి మీద. పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు. ఒక రోజు ఫోన్ చేశారు ఒకరు, నాకు పేరు చెప్పను కానీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈవిడ అన్నదట, ఆయన అన్నాడట, ఈరోజు సెలవు వచ్చింది కదమ్మాయి, నేను ఫ్రెండ్స్ అలా బయటకు వెళ్ళి వస్తాను, పెళ్లికి వెళ్ళి వస్తానంట. ఇప్పుడే కదా ఇంకా ఎదుగుతున్నావు నీవు, ఎక్కడ దేవుళ్ళు. ఇప్పుడే కదా ఇంకా నీ యొక్క చెట్టు మొలుస్తుంది, ఇప్పుడిప్పుడే కదా.
నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఆయన ఏదో అన్నాడు, ఆయన మతిరాక అన్నాడు. తిన్నగా వచ్చి కుక్కర్ తీసుకొని ఇలా సింకుంటే దబ్బినెత్తింది ఆ కుక్కర్. ఈ దబ్బినెత్తిన సౌండ్ ఎక్కడన్నాడో తెలియదు మనోడు. గబగబా వచ్చి శోభ్రం బెల్లతో సరిపోయి అన్నాడు. శోభ్రం దీపంతో దిగిపోయింది. కంట్రోల్లో పెట్టుకుని నోరు బీపీ చదవకుండా ఉంటుంది. కొంతమంది బీపీలు ఎందుకు చదివిపోతాయి తెలుసా? నిజం చెప్తున్నా, నాశనం కాదు. కొంతమంది ఎందుకు చదివితే మనం బీపీలే కాదు, నువ్వు ఒళ్ళంతా చదువుకోలేదు వెళ్ళాడు. అప్పుడు అపరిచితులు అతను రేటు మన నాకు తెలియదు. కానీ నోరు పారేసుకుంటారు. స్త్రీలు ఎక్కువ నోరు పారేసుకుంటారు. కంట్రోల్ యువర్ టంగ్ అంటే నోరుని జాగ్రత్త కాపాడు. కంట్రోల్ పెట్టుకో నోరుని. ఓకే, చదువునా ఇంకా 6:17 నిరపరాధు చంపు చేతులను, ఇంకా దుర్యోచనలు యోచించు హృదయమును. చూడండి, ఫస్ట్ ఏంటి? నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులు ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోకుండా చంపిన అది కూడా ఎవరిది? అది ఎవరిది? ఆయుధం ఎవరిది చెప్పరా? సాతానుదే. హల్లెలూయా. నిరపరాధులు చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము. మన హృదయం మన దగ్గరే ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. అది మరీ కంట్రోల్లో ఉండదు. ఈ చెయ్యి కూడా మన చెయ్యి ఎలాగ కంట్రోల్ లాగినా సరే ముందుకి వెళ్తున్నట్టు హృదయం కూడా అలాగే వస్తుంది. లేనిపోని ఆలోచనలు, లేనిపోని తల్లర్పులు, లేనిపోయినటువంటి ఏదో సాధించారు కొంతమంది. ఇదే స్టెప్. ఆలోచన వల్ల ఏమొస్తుంది నీకు? చింతించే వలన మూరడం జాడ చేయలేవట, జాడడం మూరడం చేయలేవట. వాక్యమే చెప్తుంది, నేనుగా. ఈ ప్రపంచంలోనే ఎవ్వరికి లేని చింత ఇదిగే ఉన్నట్టు ఇలా పట్టుకొని ఉండిపోతారండి, ఇలా ఉండిపోతారండి. నాదట అయితే ఇలా తిరుగుతాను. నాకు అది చింత ఉండదు. ఆమె మీరు ఒక్క జ్ఞాపకం చేసుకోండి, చింత బాధ ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభుతో ఎక్కువ గడిపేయండి, క్షణాల్లో పోతాయి. హల్లెలూయా. నిజం చెప్తున్నా. ఏంటి పాట గారు ఇలా చెప్తాడు అనుకుంటారా? చింత వచ్చినప్పుడు, ప్రెషర్ వచ్చినప్పుడు, నాకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఇదే చేశాను. కన్నీరు కాచా, ప్రార్థన చేశా. ఒకరోజు తినడానికి రైస్ లే ఇంట్లో, నేను సేవకు వచ్చిన మొదలు తినడానికి రైస్ లేదు. మా ఆవిడ ప్రెగ్నెన్సీ, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఒకే ఒక జత ఉండేది నా పట్ల. అవి కూడా ఇవన్నీ సిరిగిపోయి ఉండేది. ఒకే ఒక జత. ఆ ఒక జతతో అలాగ ఉంటూ ఇద్దరం కలిసి ఏం చేసేవారు తెలుసా? ఏం చేసేవారు? తన మొక్క నేను, నా మొక్క తను చూసి అలా ఏడుస్తూనే ఉండేవారు. ఆ ఉదయానికి అద్భుతం జరిగిపోయేది. ఆమె హల్లెలూయా. ఏం అద్భుతం జరిగింది తెలుసా? అలా ఏడుస్తూ కూర్చుంటే ఉదయానికి ఒక ఆవిడ వచ్చి కొంత రైస్ ఇచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ రోజు ఆ బియ్యం వండుకొని గింజనం తిన్నాను. ఎన్నోసార్లు తాళి పెట్టుకోలేనటువంటి పరిస్థితి. నా పిల్లలు 3 పుట్టిన తర్వాత కూడా బచ్చు లేని పరిస్థితి ఇంట్లో, ప్లాస్టింగ్ లేని పరిస్థితి ఇల్లు. ఒక కాసి ఇసుక ఇంట్లో, ఒక కాసి మేము ఉండేవారు. కిందనే పడుకుండేవారు. ఒక సాపు ఉండేది కాదు, ఒక దుప్పటి ఉండేది కాదు. ఎంత ఇబ్బంది పడి ఈ యొక్క స్థితిలోకి ఉంచాడంటే దేవుడు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నేను నేర్చుకున్న అనుభవం ఏంటో తెలుసా? అలాంటి సమయాల్లో ప్రార్థన చేసేవాడు. ఇప్పటికీ అదే అనుకున్నాను. మా ఆవిడ ఒత్తిడి పెరిగిపోయి ఇలాగ అంటది, కానీ నెవర్. నేను ఒకటే అంటా, ప్రభువా నేను వెళ్తున్నా, కార్యం చేసేది నేను వెళ్తున్నా,
కార్యం చేసేది నీవు. మతిపోయే మార్గాలు చూపిస్తున్నాడు దేవుడు నాకు. హల్లెలూయా. దేవుడు ద్వారా అలా తెలుస్తాడండి. చచ్చిపోయే ఒక్క సెకండ్ ముందు కూడా దేవుడు అద్భుతం చేయగలడు. తెలుసా నీకు? నమ్మినట్లయితే ఆయన మహిమను చూడబోతాం అంటే ఇదే కారణం. నమ్మితే మామూలు నమ్ముతారు. ప్రజలు వచ్చినప్పుడు కృంగిపోతాం, బాధపడిపోతాం. ప్రజలు వచ్చినప్పుడు రేపు ప్రజలు వస్తుందనగా ఈ రోజు నైట్ అంతా ప్రభుతో గడుపు ఎలాగుంటుంది ఉదయానికి చూద్దాం. ఇలా గడపడం కూడా సాతాను గాడు. అది ఏ మాట చదువుకున్నాం మనం? లేని కొన్ని చెడు ఆలోచన. ఇది ఎవరిది ఆయుధం? సాతాను గాడిది. ఇంకా చదువునా? కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. చూడండి, కీడు చేయడానికి మన పాదాలు ఎలా పరిగెడతాయట? త్వరపడి పరిగెడతాయట. హల్లెలూయా. త్వరపడి పరిగెడతాయట. మంచి చేయడానికి పరిగెట్టరా బాబు అంటే పరిగెత్తరు వీళ్ళు. క్రైస్తవుడికి ఉండవలసిన లక్ష్యం ఏంటి తెలుసా? మంచి అన్న పదానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు మంచిగా జీవిస్తే, మంచిగా బ్రతికితే, మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిగెత్తుకుని వెళ్ళు, బాగుంటుంది విషయం. చెడు యొద్దకు పరిగెత్తే విధంగా నువ్వు ఉండకూడదు. ఈరోజు చెడిపోవాలని గోడలు దూకేస్తుంటారు, మేడలు దూకేస్తారు, చెట్లు దూకేస్తుంటారు, పొట్టలు దూకేస్తున్నారు. చెడిపోవడానికి మార్గం తెరిచాడు సాతాను గారు. ఏదో నిధి తెరిచినట్టే వాళ్ళకి. హల్లెలూయా. నిజం చెప్తున్నా, చెడిపోవడానికి వాడు మార్గం తెరుస్తాడు. వెళ్ళు అందులోకి, చెడిపోవడానికి వెళ్ళు, చావడానికి వెళ్ళు, గురేసుకో వెళ్ళు, కత్తుతో కోసుకో వెళ్ళు చెప్తాడండి. మనం చెప్పలేదు అయ్యగారి సాక్ష్యం. తన కత్తులతో తానే మా ఊరు ఒక ఆవిడ సరదా గురేసుకుందంట, చచ్చింది. మా ఊర్లో ఇంకొకడు ఉన్నాడు, ఆడు సరదా చేసుకొని ఇలాగ అంటాడట. ఆ టేబుల్ అనేసి ఆడు ఇప్పటికీ కూడా మనిషి అంతా తిరగాలి, మేడ తిరగడానికి స్టక్ అయిపోయింది అంతే. ఇలా తిరగాలి, ఆడు ఏదైనా చూడాలంటే ఇలాగే తిరగాలి. ఏది అంతది అనమాట సరదా. వాడు మార్గం తెలుస్తూ ఉంటాడు దుష్టుడు. పరిగెడుతుంది, పాపం కాదు పరిగెడుతున్నాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది ఎవరిదంటే ఆయుధం? సాతాను. అబద్ధం ఒకటే కాదు, 7, 6 ఉన్నాయి సాతాను గడ ఆయుధాలు. ఇంకా చూడ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇందా చెప్పుకోను కదా, లేనియే పలుకుతారు, ఉన్ని ఎవడు పలకడం. ఇప్పుడు లేనివాడు పలికినోడు జీవితం బాగుంది అంటారేమో. అది కొంతనాలే, కొద్ది రోజులే వాళ్ళ జీవితంలో ఆ యొక్క నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. తర్వాత వాడి పరిస్థితి ఏంటంటే ఇంకంతే మనం చెప్పలేము. అర్థమవుతుందా? ఇంక గమ్యానికి చేరలేడు వాడు, మయ్యానే మునిగిపోతాడు. వాడు మయ్యానే మునిగిపోతాడు అంతే. ఇంకా జగడంలో పుట్టించేవాడు. ఈ సాధు కొట్టుకుని బూడిదలట్టు అన్నదమ్ముల మయ్యాన్ని ఇంకొకటి వస్తాడు. అటువంటి విధంగా ఉండొద్దు. అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా ఏ విధంగా అయినా వాళ్ళ మధ్యలో గొడవలు విభేదాలు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మనం ఏం చేయాలి తెలుసా? పోతే పోనీ, అవసరమైతే 10 లక్షలు పోయినా సరే నువ్వు ఈ ఊరినే ఉండాలి. విజయం నీదే. ఆమె హల్లెలూయా. నీ ఇల్లు నీకు రాలే, విజయం నీదే అవుతుంది నువ్వు ఊరుకుంటు. 3 అడుగుల స్థలం కబ్జా చేశారు. 3 అడుగుల స్థలం కబ్జా చేశారు. ఊరుకున్నా మోసం చేసినట్టు పోయారు. అర్థమవుతుందా? మోసం ఎన్నాళ్ళు పనిచేయదు, మాయ ఎన్నాళ్ళు పనిచేయదు. మోసం ఎన్నాళ్ళు పనిచేస్తుంది, అబద్ధం ఎన్నాళ్ళు పనిచేస్తుంది. పని చేయదు కాక పని చేయదు. హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యన జగడము పుట్టించే వారిని అస్సలు అలాంటి నమ్మకూడదు, అసలు రాకూడదు. మీ మధ్యలో ఇంకొకటి రానివ్వకూడదు. అలా ఉండాలి అన్నదమ్ముల బంధం అంటే. హల్లెలూయా. కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తల్లి ఉపదేశములు త్రోసివేయకుండా వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. అది ఎల్లప్పుడు మనం ఏం చేయాలట?
హృదయాన్ని ధరించుకోవాలట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి, గమనించండి. యేసయ్య మనతో ఉంటే ఏవి విడిచిపెట్టాలో ఏవి విడిచిపెట్టకూడదు ఈరోజు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈ సాతాను గాడు నీ జీవితంలో ఉంటే ఇవన్నీ నీలో ఉన్నట్టే. సాతాను గాడు నీ హృదయంలో ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. సాతాను గాడు నీ మనసులో ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. వాడు ఒకటి కాదు, ఈడ ఆయుధాలు ఎన్ని ఉన్నాయో ఇలాంటి ఇక్కడ 6 రాయించాడు. చాలా ఉన్నాయి. తిట్టడం ఆడ ఆయుధమే, కొట్టడం ఆడ ఆయుధమే, కోపపడడం ఆడ ఆయుధమే, చిరాకు పడడం ఆడ ఆయుధమే, వ్యసన పడడం వాడు ఆయుధమే, దుష్ట చూపు చూడడం వాడు ఆయుధమే, విచారం చేయడం వాడు ఆయుధమే. అర్థమవుతుందా? చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నిట్లో ఏదో ఒకటి ఉపయోగించి నీ జీవితం పోయాలి. ఇవన్నిట్లో ఏదో ఒకటి ఉంటది. ఆ గట్టి పట్టుకుని సినిమా ఒక ఆయుధమే, బెట్టింగ్ లో ఒక ఆయుధమే, సెల్ ఒక ఆయుధమే, బైక్ ఒక ఆయుధమే. తెలుసా నీకు? బైక్ ఆయుధం అంటలేదు పాస్ గారు పని ఏమిటి? ఇప్పుడు టైటిల్స్ వచ్చేసాయి. రే ఆగరా బాబు, అప్పు చేసుకున్నాను. ఈ టైటిల్ చూసి నవ్వుకున్నాడు కొద్ది స్లోగా చదువుతాడేమో కానీ ఎరగబడినాడు మాత్రం ఆడిగితా ఇంకా తెలివి తేటలే. మేము వస్తున్నాం ఇందాక. ఎలా ఎరగబడి వస్తుందో తెలుసా? అని చదువుతాను. అది ఇంటికి వెళ్తాడని గ్యారంటీ లేదు, చెప్తాను. ఆయుధాలు ఆడు ఉపయోగిస్తున్నాడు. చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి ఆడి దగ్గర. ఏదో ఒక ఆయుధంలోకి నువ్వు లోబడిపోతావు, అక్కడే పడిపోతున్నావు. నువ్వు ఆయుధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నాలో ఒక ఆయుధం ఉండేది ఏంటి తెలుసా? సినిమా పిచ్చి, గొప్ప పిచ్చి, నాకు గొప్ప సినిమా పిచ్చి. ఒక రోజులోని క్లాస్కి పంపిస్తే సబ్బవరంలోనే నేను చదివేటప్పుడు ఒక రోజుకి స్కూల్కి పంపించాడు. ఇంటికాడ నుంచి వచ్చాం, డబ్బులు ఇచ్చి పంపించాడు మా నాన్న. బస్సు ఎక్కితే సబ్బవరంలో దిగి చోడవరంలో దిగేసి 4 షోలు ఉంటే 4 షోలు చూసి వెళ్ళాను. అంత పిచ్చి, ఎంత పిచ్చి అనుకున్నా, అంత పిచ్చి సినిమా అంటే. వ్యభిచారం గొప్ప పిచ్చి. వారి సనక చేశారు. ఏ అయితే నీలో బలమైన ఆయుధాలు ఉన్నాయో దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నావు. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే ఏసై నాతో ఉన్నాడో వెంబడే వాటిని నేను కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకో. సిగరెట్లు గొప్ప పిచ్చి, పెట్లు తాగిస్తుంది. కంట్రోల్ అంతే. దాని మీద విరక్తి పుట్టినట్టు దేవుడు నన్ను చేశాడు. హల్లెలూయా. ఏదైతే నీళ్ళు ఏలుబడి చేస్తుందో సాతాను గడ ఆయుధాలు, దాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా? బంధించేసుకోవాలి. నీకు తెలుసు వాడు ఆయుధాలు ఏంటంటే నీలో ఉన్న లోట్లు నీకు తెలుసు కదా. అవి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ముందు బంధించేసుకోవాలి. అప్పుడు నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. ఆమేన్. అప్పుడు దాకా ఈ ఆయుధాలు బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? లోబడిపోతావు వాడికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉపయోగిస్తాడు వాడు, అందరికి ఒకేలాగా ఉపయోగిస్తాడు. అర్థమైందా? వినాలి, మనసు పెట్టాలి వాక్యం మీద. నీలో ఆయుధాలు ఉన్నాయి, నీకు తెలియ. నీ ఆయుధాలు ఏంటి నాకే తెలుస్తుంది, నీకు తెలియదు, నీ దేవుడికి తెలియదు. ఏమన్నా నాలో ఉన్న బలహీనతలు చెప్పాను, ఆ 2 మాత్రం బలమైన బలహీనతలు నాకు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. బలహీనత నన్ను దేని ద్వారా చంపుకోవాలి, దాని ద్వారా చంపుకుంటున్నాను. ఏసై కొరకు జీవిస్తున్నాను. అలా నీలో కొన్ని ఉన్నాయి. నువ్వు అవి చంపేసుకుంటూ నువ్వు ఫలించగలుగుతావు, అభివృద్ధి చెందగలుగుతావు, అనుకునే స్థాయికి ఎదగలుగుతావు, ఉన్నతమైన స్థాయికి ఎదగలుగుతావు, జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు, చెయ్యాలనుకున్న పని తొందరగా చేయగలుగుతావు, చెయ్యాలనుకున్న ఆశీర్వాదం రావాలనుకున్న ఆశీర్వాదం తొందరగా వస్తుంది. లేకపోతే ఇవి అక్కడే ఆగిపోతాయి. గుర్తుపెట్టుకో. ఎక్కడ ఆగిపోతాయి తెలుసా నీకు? ఈ ఆయుధాలు ఏదో ఒక ఆయుధం ఇలా ఉంటది. వీళ్ళందరూ ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రేమైనటువంటి సహోదరి ఏదో ఒక ఆయుధం నీలో ఉంది, సాతాను గాడికి సంబంధించింది. అవి నీలో ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5 ఈ 5టిని నువ్వు కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం ఉన్నతమైన స్థాయిలో. ఆమేన్. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, తెలియక అందరూ మోసపోరు. నేను ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ఏదో నాలో ఉంది, దాన్ని నేను తీసేసుకుంటే అనుకునే విధంగా వెళ్తాను. కొంతమందిని దేవుడు కూడా ఆశీర్వదించడానికి తొందరగా ఇష్టపడ్డాడు. కొంతమందికి లేట్ ఎందుకు అవుతుందో చెప్తాను చూడ. కొంతమందికి లేట్ ఎందుకు అవుతుందో తెలుసా?
సజీవ యాగముగా ఆయనకి మన శరీరాన్ని అప్పగించం కాబట్టి, ఉన్న పాలంగా ఆయన మన శరీరాన్ని కోరుకున్నప్పుడు మనం ఆయనకి అప్పగించం కాబట్టి లేట్ అయిపోయి అంటారు బయటికి, నేను దేవుడి కొరకే సమర్పించుకున్నాను, దేవుడి కొరకు ఇచ్చేయాలనుకుంటున్నాను, దేవుడి కొరకే సర్వాన్ని కోల్పోయాను. నేను అందుకే చెప్తాను, చాలా మందికి ఒక స్వభావం చెప్తాను ఏంటి తెలుసా, నువ్వు హీరోగా అవ్వాలంటే నువ్వు ముందు జీరో అయిపోవాలి. ప్రతి విషయంలో డబ్బు విషయంలో, ధనం విషయంలో, కోరికల విషయంలో, ఆలోచన విషయంలో, సాతానుగాడి విషయంలో, ప్రతి దాంట్లో కూడా నువ్వు జీరోగా అయిపోవాలి. అప్పుడు నువ్వు హీరో అవుతావు. ఆమేన్. నేను అదే చెప్తాను స్వభావం. నేను ఫలించాలన్న వాళ్ళకి చెప్తాను, జీరోగా ఉన్న నీ పక్కన ఒకటిగా ఉన్న యేసయ్య వస్తే నీ జీవితానికి అర్థం దొరుకుతుంది. లేకపోతే నువ్వు అర్థం లేని బ్రతుకు. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకదు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకదు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. మన జన్మ కారణం ఉందా లేదా? ఎందుకు పుట్టించాడో యేసయ్య. సాతానుగాడి వీక్నెస్ ఉన్నాయి తల్లి నీలో, చెప్తున్నాగా, సాతానుగాడి ఆయుధాలు నీలో ఉన్నాయి కాబట్టి నీ జీవితం మీద నీకు అది విరక్తి పడుతుంది. ఇది మొట్టమొదటి. సాతానుగాడి ఆయుధాలు నీలో బలంగా నాటికిపోయే కాబట్టి నీ జీవితం విరక్తిగా ఉంటుంది. ఆయుధాలు ఏంటో ముందు నిన్ను నువ్వు గమనించుకొని తెలుసుకొని దాన్ని పీకి పారే, అప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళ్తావు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాలు రాసుకుని నేను చెప్పను, చాలా సమయం. ఏ ఆయుధాలు ఉన్నాయి నేను? నాలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, తీసేసుకున్నా. ప్రభు కొరకే బ్రతుకుతున్నా. నేను అందుకే అడుగుతా, ప్రతిరోజు నన్ను నేను పరీక్షించుకుంటా. ప్రతిరోజు నేను ప్రభు దగ్గర కలిపి ప్రభుతో అడుగుతూ ఉంటా, ప్రభు నాలో ఇంకా నీకు విరోధమైనది ఏదైనా ఉంటే తీసేసే. నీకు విరోధంగా నేను జీవించకూడదు. అలాగే మీలో కొంతమందిలో ఆయుధాలు ఉన్నాయి సాతానుగాడి సంబంధించినవి. కోపమా, చిరాక, అసూయ, లేకపోతే ప్రేమ లేని మనసా, దేవునికి విరోధమైన మనసా, ఏదుంది నీలో? తగ్గింపు లేని స్వభావమా, దుష్ట స్వభావమా, ఏ స్వభావాలు? చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ సాతానుగాడి, ఇవన్నీ తీసేసుకుంటే నువ్వు ఫలించగలవు. సింపుల్. కొంతమందికి సమాధానం రాదు ప్రార్థన చేస్తుంటే. ఎందుకు తెలుసా? ఈ ఆయుధాలు ఉంటాయి మనసులో, ఈ ఆయుధాలు పనిచేస్తామంటాయి. అందుకే అవి పనిచేసినంత కాలం దేవుని శక్తి పనిచేయదు నీలో. అంటే దేవుడి కంటే పవర్ఫుల్ అంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటే దాన్ని నిన్ను తప్పేస్తాడు దేవుడు. ఆయన దగ్గర ప్రార్థన చేసి ప్రభు నాలో ఇది తీసేస్తే అప్పుడు ఆయన నీకు వస్తాడు, ఆయన నీలోకి వస్తాడు. ఫలించాలంటే ఇది మాత్రం చేయాలి. అప్పుడు చెప్పండి, అబద్ధానికి జనకడెవరో? ఈ సాతానుగాడు ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలు మనం క్లారిటీగా చదువుకున్నాం, క్లారిటీ చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఆయుధాలు విడిచిపెట్టండి. ఏ మనసు ఉంది నీలో? ఏ హృదయం ఉంది నీలో? దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావా? దేవుడి కొరకు జీవించాలనుకుంటున్నావా? దేవుడి కొరకు నిలబడాలనుకుంటున్నావా? ఈ చెదపురుగు నీకు రాకముందే నువ్వు జాగ్రత్త పడు. అది నీలోకి వచ్చిందంటే నిన్ను సర్వనాశనం చేయడానికి వస్తుంది, చేస్తుంది కూడా. హల్లెలూయా. దేవుడి మాట దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక.